వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో వచ్చే ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు వీటిలో నుండి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. సంస్థాగత ప్రణాళిక నుండి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది సంస్థాగత ప్రణాళిక TSTRT 2018. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు: పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం. TET 2018. సంస్థాగత ప్రణాళిక దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: పాఠశాల గమ్యం, ధ్యేయం, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు DSC 2018, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు, పాఠశాలలో నిర్వహించవలసిన అంతర్జాతీయ, జాతీయ ఉత్సవాలు, జనవరి 12 యువజనోత్సవం, స్వామి వివేకానంద జయంతి, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. అంటే తెలుగు భాషను ప్రభుత్వ కార్యక్రమాల్లో, రోజువారీ ఉత్తర్వులలో వినియోగించాలని పట్టుబట్టాలి. ఆల్బర్ట్ పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక. TET 2018. NPE 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక. TET 2018. మహాత్మా గాంధీ మానవుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమొనరించే సాధనం విద్య. TET 2018. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని, టోటల్ పర్సనాలిటీ అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. TET 2018. NCF 2005, TET 2018. APSCF 2011 భాషా బోధన ఆధారపత్రం. TET 2018. విషయ ప్రణాళిక, సిలబస్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ విజ్ఞానాన్ని అందజేసేదే విషయ ప్రణాళిక. TET 2018. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు: విద్యా ప్రణాళిక మూల భావనలు, విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. TET 2018. సామాజిక అవసరాలు, మన దేశంలో గల విద్యా తాత్విక ఆలోచనలు, అందుబాటులో ఉన్న వనరులు. వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్. అలాన్ లైకెన్ భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక. DSC 2018. మహాత్మా గాంధీ ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే వార్షిక పథకం అంటారు. TET 2018. వార్షిక ప్రణాళికలో పొందుపరచవలసిన అంశాలు: విద్యార్థులు ఏ ఏ సామర్థ్యాలు సాధించాలి,
ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి? బోధనాభ్యసన సామగ్రి ఏమేమి అవసరం? నెలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు. భాషా వనరులు వినియోగం. పాఠ్యపుస్తకం భాషను నేర్చుకోవడానికి, భాషను బోధించడానికి ఉపయోగపడే ఒక వనరు. డిఎస్సి 2018. భాషా బోధన ప్రధాన లక్ష్యం నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. టిఎస్టెట్ 2022. భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత అన్ని శాస్త్ర విషయాలు ఉండడం. డిఎస్సి 2018. మరికొన్ని ముఖ్యమైనవి. 1వ తరగతిలో భాషా పాఠ్యపుస్తకాన్ని చదివించడం ప్రారంభిస్తారు. 2వ తరగతి నుంచి ఇతర విషయాల పాఠ్యపుస్తకాలను కూడా ప్రవేశపెడతారు. పాఠ్యాంశ బోధన ప్రధాన ఉద్దేశం భాషా సామర్థ్యాలను సాధించడం. టిఎస్టెట్ 2022. బాహ్య లక్షణాలు. టిఎస్టెట్ 2016. పాఠ్యపుస్తకాన్ని చూడగానే చదవాలనిపించేలా ఆకర్షణీయంగా ఉండే లక్షణాలు. భాష తెలియని వారు కూడా బాహ్య లక్షణాలను తేలిగ్గా గ్రహిస్తారు. ముఖ చిత్రం. పాఠ్యపుస్తకం అట్ట ముందు వెనుక చిత్రాలతో ఆకర్షణీయంగా ఉండాలి. 1 నుండి 5 తరగతుల్లో జాబిలి వాచకాలు, 6, 7, 8 తరగతులలో నవవసంతం, 9, 10 తరగతులలో సింగిడి అనే పేరుతో పఠనాసక్తి కలిగించే రీతిలో రంగులతో ముఖ చిత్రాలు ఉన్నాయి. మన్నిక గల అట్ట. పాఠ్యపుస్తకాన్ని మంచి అట్టతో తయారు చేయాలి. సంధి రూపాలు. ప్రాథమిక దశలోని వాచకాలలో పదస్వరూపం బాగా తెలియడానికి వీలుగా విసంధి రూపాలు, సంధి చేయనివి పాటించాలి. డిఎస్సి 2018. పాఠ్యపుస్తకం విద్యా ప్రమాణాల సాధనకు దోహదపడేలా ఉండాలి. డిఎస్సి 2018. సోపాన క్రమంలో బోధించడానికి వీలుగా పాఠాల అమరిక ఉండడం. డిఎస్సి 2018. విషయావగాహన. పాఠ్యాంశ విషయ వివరణ చర్చ. టిఎస్టిఆర్టి 2018. భాషాంశాలు, వ్యాకరణాంశాలు, అభ్యాసాలు, 2 కాలాంశాలు. డిఎస్సి 2018. మరొక ఇంపార్టెంట్ ఏపీపీఈపీ సూత్రాలు. ఉపాధ్యాయులే స్వయంగా అభ్యసన కృత్యాలు రూపొందించడం. క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా విద్యార్థులలో అభ్యసనాన్ని ప్రోత్సహించడం. వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని అభివృద్ధి పరచడం. వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకొని తగిన అభ్యసన కృత్యాలను రూపొందించడం. కృత్య నిర్వహణ కోసం స్థానిక వనరులను వినియోగించుకోవడం. విద్యార్థులు చేసిన కృత్యాలను చక్కగా ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతిని రూపొందించడం. పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట జిగ్సా. ఎస్టిటి 2019. సామర్థ్యాల వారీగా బోధనా వ్యూహాలు. వినడం, ఆలోచించి చెప్పడం పూర్తి తరగతి కృత్యం. టిఎస్టిఈటి 2022. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.